ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణతో పాటు జీవకోటి రక్షణకు సహకరించాలని జిల్లా జడ్జి నీరజ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా జడ్జి పి నీరజ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. సుమారు 50 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి నీరజ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను నాటి సంరక్షించాలని, తద్వారా వాతావరణ కాలుష్యం నివారించగలిగిన వారమవుతామన్నారు. మరోవైపు ప్రాణకోటి జీవులను రక్షించిన వాళ్లమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అదనపు జిల్లా జడ్జి బి పుష్పలత, రేంజ్ ఆఫీసర్ శ్రీహరిప్రసాద్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్, పి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ సృజన, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాలుష్యాన్ని తొలగించి ఈ పచ్చని చెట్ల వల్ల మనకే కాదు, సమస్త జీవకోటికి కూడా ఆరోగ్యం లభిస్తుంది. సో మనమందరం కలిసి ఈ రోజు నుంచి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాన్ని చేపట్టాలి. నాట్ ఓన్లీ ఆన్ దిస్ డే, ప్రతిరోజు కూడా మనం దాన్ని కాపాడదాం. మనం అందరం కూడా హెల్తీగా ఉందాం. మిగతా ప్రాణులను కూడా హెల్తీగా ఉండనిద్దాం. మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బర్త్డే వేడుకలను ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రాండ్ గా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో గురువారం తన చిత్రపటం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్కే సాబేరా బేగం గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ రామరెడ్డి, రేవంత్ మిత్ర మండలి అధ్యక్షులు గూడ విజయరెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సుడిద రాజేందర్, మెండే శ్రీను, నాయకులు శ్రీపాల్ రెడ్డి, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, చెన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రం లోపల ఆయన జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరపడం జరుగుతుంది. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎమ్మెల్యే కాకుండా రానున్నటువంటి కాలం లోపల ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవి అలంకరించాలని చెప్పి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ శ్రేణులు, మా కార్యకర్తలు, నాయకులు, మాతో పాటు మహిళా సోదరిమణులు అందరూ కూడా ఈరోజు ఆయన బర్త్డే వేడుక లోపల పాల్గొనడం జరుగుతుంది. ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి క్షేమంగా ఉండి చొప్పదండి ప్రజలు ఏదైతే ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా ఆ ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా సేవ చేసి ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయనే బర్త్డే ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల్ స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు, మన మార్కెట్ కమిటీ బొప్పాపూరు చైర్పర్సన్ సబేరా బేగం గారికి, అదేవిధంగా గౌసు గారికి, అదేవిధంగా అందరూ సత్యం మేడిపల్లి సత్యంది బర్త్డే ప్రోగ్రాం చాలా గ్రాంట్గా చేయడం జరిగింది.
ఆయనే ఇటువంటి ప్రోగ్రాంలు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మన ఎల్లారెడ్డిపేట మండల్ పక్క గ్రామం కొరుట్లపేట గ్రామం కాబట్టి మాకు చాలా సంతోషమైన ఎమ్మెల్యే సాబ్ కాబట్టి ఆయనే బర్త్డే ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. కోరిన కోరికలు తీరుస్తూ ప్రతి ఒక్కరిని సల్లంగా చూసే యోగి మర్యాద రామన్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవలి నూతనంగా నిర్మించిన యోగి మర్యాద రామన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు 3 రోజుల పాటు కనుల పండుగ సాగనున్నాయి. మొదటి రోజు బుధవారం నంది ధ్వజారోహణం, దేవాలయ ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం, మూలమంత్ర జపనం, అగ్నిస్థాపన, జలవాసం, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. 3 రోజుల పాటు జరిగే మహాదైవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని మాదిగ కుల సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల వెంకటయ్య, చెంచు మల్లయ్య, దుబ్బాక భిక్షపతి, చెంచు బాబు, మొక్క నరసయ్య, కొల్లూరు శంకర్, గుండెల వెంకటయ్య, చెంచు దేవరాజు, శీలం బాబు, శంకర్, కొత్త మాదిగ నరసయ్య, కట్కూరు రాజయ్య, మాడెల్లయ్య, నల్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం ధర్మాస్తుతిపదే చతుష్పదే ఓం శాంతి 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 ఓం సహనా భవతు సహనో భునక్తు ఆలీయం కరవావహై. ముస్తాబాద్ గ్రామంలో యోగి రామన్న దేవాలయ విగ్రహ ప్రతిష్ట ఈరోజు జలానివాసం, మహాగణపతి పూజ, పుణ్యావాసనం, జలానివాసం, తర్వాత రేపు ధాన్యానివాసం, పుష్పానివాసం, శుక్రవారం నాడు ఉదయం 7:49 ముహూర్తం ఉన్నది. ప్రతిష్ఠా ముహూర్తం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తం. ఈ విధంగా ఈ కార్యక్రమం మన కులస్తుల కులస్తుల ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు. వీరందరూ కూడా మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురించి రేపు ఇవ్వాల్సింది. శుక్రవారం దాకా జరిగే కార్యక్రమం ఈ రోజు నుండి శుక్రవారం వరకు 3 రోజులు కార్యక్రమం జరపబడతాయి. ఈరోజు మహాగణపతి పూజ, తర్వాత పుణ్యావచనం, మంటపారాధన, అలాగే జలాదివాసం, అగ్ని ప్రతిష్ఠ, అఖండ దీపారాధన. ఈరోజు రేపు ఉదయం ధాన్యాదివాసం, మంటపారాధన, అలాగే పుష్పాదివాసం, హోమ కార్యక్రమం, ఆవాహిత దేవత హోమం జరుపుతుంది. అలాగే ఎల్లుండి ఉదయం శుక్రవారం రోజున ఉదయం 7:49 ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట ముహూర్తం. ఆ తర్వాత బలిహరణ కార్యక్రమం ఉంటుంది. టీబీ ముక్త భారత్ అభియాన్ అనేది భారతదేశంలో క్షయ వ్యాధి, టీబీని నిర్మూలించే లక్ష్యంతో ఒక జాతీయ కార్యక్రమం. ఇది 2025 సంవత్సరం నాటికి భారతదేశాన్ని టీబీ రహితంగా చేయడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో టీబీ, క్షయ ఇంకా ఇతర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని జె జీవన జ్యోతి మాట్లాడుతూ టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం, మద్దతు, రోగ నిర్ధారణ, చికిత్స సేవలు పెంచడం. ఈ రోజు ఈ శిబిరంలో సుమారు 150 మంది వరకు గ్రామ ప్రజలు చికిత్సలు చేసుకోవడం జరిగిందని, టీబీకి సంబంధించి ఇతర చికిత్స సేవలు ప్రభుత్వ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేసి మళ్లీ వారిని గ్రామానికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ సేవలు వినియోగించుకున్న గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు జీవన జ్యోతి తెలిపారు. వీరితో పాటు టీబీ నోడల్ అధికారి శోభారాణి, ప్రత్యూష, శాంత, వెంకటరమణ ప్రసాద్, జిల్లా కేంద్రం నుంచి టీబీ సూపర్వైజర్ ఎం జైత్వ, రేపాక ఏఎన్ఎం విజయ, ఆశా కార్యకర్తలు ఎం పద్మ, ఎం మమత, ఎం సుజాత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. క్షయవ్యాధి నివారణకై కొత్త ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. 100 days క్యాంపెయిన్ అని ప్రతి జిల్లాలందరూ 100 days క్యాంపెయిన్, టీబీ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది June 3rd నుంచి. ఆ కార్యక్రమంలో ఈరోజు సబ్ సెంటర్ రేపాక ఇల్లంతకుంట మండలం నుంచి క్యాంపెయిన్ జరుగుతుంది. దీని వలన టీబీ వచ్చే అవకాశం ఉన్న ప్రజలందరినీ మనం గ్యాదర్ చేసి వాళ్ళకి టెస్టులు చేయడము, ఎక్స్రేలు తీయడము జరగడం జరుగుతుంది. ఆ క్రమంలో మనకి గవర్నమెంట్ వెహికల్స్ ప్రొవైడ్ చేసి పీపుల్ అందరినీ కూడా
డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి టెస్ట్ల కోసం తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా మన కలెక్టర్ సార్ అండ్ డిఎంహెచ్ఓ మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నారు. ఈ ప్రోగ్రాం కొరకు దాదాపు 150 మంది వరకు జనం రావడం జరిగింది. ఇందులో మనకి ఎక్కువగా టీబీ వచ్చే అవకాశం ఉన్న ఒక 6-7 మందిని మేము పంపించడం జరుగుతుంది సిరిసిల్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి టెస్ట్ల కోసం. ఇది ఈ 3 నెలలు, ఈ 100 డేస్ ఈ ప్రోగ్రాం నడుస్తుంటుంది. ఇది మళ్ళీ ఇంకొక దినం మళ్ళీ ఈ సెంటర్స్లలో జరిగే అవకాశం ఉంటుంది. ప్రజలందరినీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విన్నపిస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం మరియు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది ప్రస్తుతం మానవాళికి చాలా అవసరమైన అంశం. దానికి అనుగుణంగా మనం అవకాశం ఉన్న చోట మొక్కల్ని పెంచడం, నీడనిచ్చే చెట్లను కాపాడుకోవడం, బహిరంగ మలమూత్ర విసర్జనకు వ్యతిరేకంగా అందరికీ మరుగుదొడ్లు నిర్మాణించుకునే విధంగా అందరికీ అవగాహన కల్పించడం, చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చెత్త బండికి ఇవ్వడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటి విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ నరసింహస్వామి, టౌన్ ప్లానింగ్ అధికారి సాయి కృష్ణ, రెవెన్యూ ఆఫీసర్ రామ్ మోహన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ స్వర్ణలత, టీఎంసీ మహాలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఎన్జీఓ ఆర్గనైజర్, పౌర సేవా సమితి అధ్యక్షుడు బిఎం శంకర్, శ్రీనివాస్ మరియు ప్రజలు పాల్గొన్నారు. జరుపుకుంటానని చెత్తను విచ్చలవిడిగా కాల్చకుండా చూస్తూ వాయు కాలుష్యాన్ని నివారిస్తానని నీటిని పొదుపుగా వాడుకుంటూ వృధాను అరికడతానని మొక్కలు నాటి సహజ వనరులను సంరక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వన మహోత్సవానికి సంభవించే విపత్తులకు కారణం కాబోనని బహిరంగ మలమూత్ర విసర్జనను మానేస్తూ మరుగుదొడ్లను వాడతానని క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయిస్తూ జల కాలుష్యాన్ని నివారించడం ద్వారా పర్యావరణ సంరక్షణలో నా వంతు కృషి సహకారం అందిస్తూ పురపాలక సంఘ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి గీతాంజలి, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షుగర్, క్యాన్సర్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. క్షయ వ్యాధి 2 వారాలు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తెమడ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో 71 మందికి పైగా టీబీ స్క్రీనింగ్ చేశామని, 15 మంది అనుమానితుల నుంచి తెమడ నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపించామని వెల్లడించారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నెలల పాటు పూర్తి ఉచితంగా పరీక్షలు, మందులు ఇస్తామన్నారు. అలాగే నిక్షయ పోషణ్ ద్వారా వ్యాధిగ్రస్తులకు నెలకి 1000 రూపాయలతో పాటు పౌష్టికాహారం కోసం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిత, జిల్లా డిపిఎం బిగిందర్, టీబీ సూపర్వైజర్ ఎస్టీఎస్ మహిపాల్, హెచ్ఎస్ ప్రసాద్, పిహెచ్ఎన్ జ్యోతి, ఎల్లగౌడమ్మ, ఎంఎల్హెచ్పి రజిత, రమ్య, ఏఎన్ఎంలు కొల్లూరి రేణుక, రాజశ్రీ, రేణుక, సరోజన, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
పాపులేషన్ని మేము కలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళు ఎవరంటే ఇంతకుముందు టీబీ తోటి సఫర్ అయిన వాళ్ళు, టీబీ పేషెంట్ తోటి నివసిస్తున్నటువంటి వాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, చుట్టా బీడి తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, ఇంకా 60 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు. ఈ వ్యక్తులందరికీ 2025 కల్లా ఈ టీబీ అనేది కంప్లీట్గా మన దేశంలో ఎలిమినేట్ చేయడానికి అనేక రకాల పరీక్షలు చేయిస్తున్నాము. ప్రతి గ్రామంలో ఈ లిస్ట్ అనేది మేము అందరము మా ఏఎన్ఎంస్ ఆశాస్ అందరూ ముందే కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళందరినీ తెమ్డ పరీక్షలు, ఇంకా 102 వెహికల్, ఆర్బీఎస్కే వెహికల్స్ ద్వారా ఎక్స్రేస్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి పంపిస్తున్నాము. అక్కడ ఉన్న పల్మనాలజిస్ట్, రేడియాలజిస్ట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఏమైనా ఎక్స్రేస్ అబ్నార్మల్ వచ్చినా, తెమ్డ పరీక్షల్లో కూడా ఏమైనా టీబీ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ వచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇటువంటి వ్యక్తులు అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు, లేకపోతే 60 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు, లేదంటే చిన్నపిల్లల్లో కూడా, అంటే ఇది సంక్రమించే వ్యాధి కాబట్టి ఇది కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి వీళ్ళందరినీ కూడా స్క్రీన్ చేస్తున్నారు. రేపటి రోజున టీబీ అనేది ఈ జిల్లాలో, రాష్ట్రంలో, మన దేశంలో లేకుండా చేయడానికి ఇంకా సైటీబీ టెస్టులు అనేవి, అంటే స్కిన్ టెస్టులు అవి కూడా ఏమైనా బ్యాక్టీరియా లోపల ఉంటే రేపటి రోజున ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ టీబీ లక్షణాలు అనేవి బయటపడే అవకాశం ఉంది, ఇతరులకి స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ టెస్టులన్నీ చేయబడుతున్నాయి. ఎక్స్రేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మానకొండూరు నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు కాగా అందులో ఇల్లంతకుంట మండలానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. మండలంలో సిరికొండ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసి అక్కడ 45 ఇళ్లు మంజూరు చేయగా మిగతా గ్రామాలకు 760 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. ఈ రోజు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ రోజు కందికొట్కూరు గ్రామంలో తాళ్లపల్లి లావణ్య శ్రీధర్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకి భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులకు ఇళ్లకు సంబంధించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లకు అవగాహన కల్పించాలని కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. దసరా లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని ఇళ్లకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడి సాయిలయ్య, ఇల్లంతకుంట అధ్యక్షుడు కోమరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి, కాంగ్రెస్ నాయకులు ఆకుల సత్యం, జ్యోతి, బిగుళ్ల రజనీతో పాటు అధికారులు పాల్గొన్నారు. పుష్పై కుంకుమై కింద మనం కొబ్బరికాయ కొట్టగానే మన మీద పడుతుంది. పగలనిచ్చి 10 సార్లు కొట్టది కొంచెం పొడి ఎందుకే భయపడితే ఒక్కడే పోవాలి కదా కొబ్బరికాయ సార్ आपको हो गया అట్లా నడుస్తుంది కదా
ఈ ఒక్కరిగా లేకుండా ఇది ఉండదు. చలో ఇదేనాయా? చలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు సిరిసిల్లలో జరుగుతున్న సందర్భంగా ఈ రోజు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులకు కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, అండ్ల దాస్ గణేష్, గురజాల శ్రీధర్, శ్రీరాముల రమేష్, చంద్ర, నక్క దేవదాస్, బెజగం సురేష్, జిందం కమలాకర్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం నాయకుల రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 14, 15, 16 తేదీలలో సిరిసిల్లలో నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఏవైతే రాజకీయ శిక్షణ తరగతులో ఈ జయప్రదానికి అందరూ సహకరించి ఈ శిక్షణ తరగతిని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్మిక వర్గం పక్షాన, పేదల పక్షాన, రైతాంగం పక్షాన ముందుండి ఎన్నో పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసినట్టయితే గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా మరి ఇక్కడ ఉన్న ప్రజల గురించి పట్టించుకునే పాపన పోయే పరిస్థితి లేదు. ప్రజా సమస్యల మీద ఏ ఒక్క పార్టీ కూడా మరి స్పందించిన పరిస్థితి లేని సందర్భంగా సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన, బడుగైన వర్గాల పక్షాన, దళితుల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించే కొరకు ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాజకీయ శిక్షణ తరగతుల వలన కార్యకర్తలందరూ తరఫీదు పొంది భవిష్యత్తులో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే విధంగా ఈ కార్యకర్తలను సన్నిద్ధం చేసే విధంగా ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. కాబట్టి మరి శిక్షణ తరగతులు జయప్రదానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా మరి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.